చేస్తున్నామండి ఆప్టేషన్. మ్యాక్సిమం ఇక్కడ కండేగూడెం వరకు 112 మంది పనిచేస్తున్నారండి ఒక ఆప్టేషన్లో. మిగతా ఆప్టేషన్లో ఒక 100 మంది, అచ్చిపాలెం ఆప్టేషన్లో ఒక 100 మంది, రాగపగూడెం ఒక 55 మంది పనిచేస్తున్నారండి. 5 నుండి 9:30 దాకా పనిచేస్తారండి. మంచినీళ్ళు, వాటర్ కూడా వాళ్ళు ఫారెస్ట్ కానీ ఇవన్నీ కూడా ఇస్తారండి. మెడిసిన్ కూడా అక్కడ ఉంటుందండి, ఆల్రెడీ ఉంటుంది. వీళ్ళకి ఇచ్చే మీట్లు కూడా వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ఒకవేళ ఎవరన్నా ఉంటే నీరసంగానే ఉంటే ఫారెస్ట్ పెట్టించి మళ్ళీ వాళ్ళకి ఇవ్వమని. ఇప్పుడు మీరు గవర్నమెంట్ నుంచి ఏం కోరుకుంటున్నారు? పార్లు గుణపాలు అవి కూడా ఉన్నాయా? అవి కూడా ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? బాగుంటుందని అనుకుంటున్నాం సార్. నేను అంటాం కాదు, నేను అనకూడదు, మీరు అడగాలి. ఇంకేం కోరుకుంటున్నారు? డబ్బులు ఎప్పుడెప్పుడు? 15 రోజులకి వేస్తాను. పర్వాలేదా? బాగానే పడుతున్నాయా? ఈ వారం బాగానే పడుతున్నాయా? అదే మొత్తాన్ని బాగానే పడుతున్నాయి. ఇప్పుడు నువ్వు చెప్పేది ఎలా ఉందంటే మొత్తం పడలేదు అనుకున్నావు. ఇంకా అంటే ఈ మధ్యన పడతాయి కానీ ఇబ్బంది ఏం లేదు. మాది కొయిలగూడెం మండలం కర్ణాపురం అండి. నా పేరు కొండపల్లి మధు అండి. ఈ ఉపాధి పనిలో 410 వరకు జనం వస్తూ ఉంటారు. డబ్బులు ప్రతి వారం 2-3 వారాలకు ఒకసారి పేమెంట్ మొత్తం పడిపోతుంది. కనీస వేతనం 290-300 తక్కువ పడదండి. ఈ మెడికల్ కిట్ ఉందా? మెడికల్ కిట్, మంచినీళ్ళు ఉన్నాయా? మంచినీళ్ళు ఎవరికి ఏ అవసరమైనా సరే మనం బాలానంద స్వామి గారు వచ్చి మనం చేస్తున్నారు కదా. మాకు తెలిసి వ్యక్తిగతంగా మంచి వ్యక్తి అతను, మీరు చెప్పక్కల నాకు తెలుసు. అయితే మిమ్మల్ని కనుక్కోవడం అనేది మా వార్త ద్వారా ఇదనమాట. అంతా హ్యాపీయే కదా? ఎంతమంది? 410 మంది చేస్తున్నారు. టైమింగ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? మార్నింగ్ 6 to 10 వరకు జరుగుతుంది. గవర్నమెంట్ ద్వారా మీరు ఇంకేమైనా ఆశిస్తున్నారా? అంటే గుణపాలు కానీ పార్లు కానీ ఇలాంటివి కూడా ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారా? అంటే మేము రిప్రజెంటేషన్గా మేము వారికి వార్త అందిస్తాం. గుణపాలు, పార్లు, టెంట్లు అవి కూడా ఇస్తే బాగుంటుంది అని మీ ఆలోచన.